9వ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. గత 2 వీడియో తరగతుల్లో మనము మెట్లు అనే పాఠం నేర్చుకుంటూ వస్తున్నాము. అలాగే ఈరోజు కూడా మెట్లు అనే పాఠంలో మిగిలిపోయినటువంటివి వ్యాకరణాంశాలు చూస్తాము. మీకు అందిస్తున్నది శ్రీ జీవి శ్రీనివాసులు, మీ ఉపాధ్యాయులు. మరి భాష్యాంశాలు అయిన తర్వాత మనకి వ్యాకరణాంశాలు చూస్తామనుకుంటున్నాము. ఈ పాఠంలో ఇవి మిగిలిపోయి ఉన్నాయి. వ్యాకరణాంశాలు చూడండి. పాఠానికి సంబంధించిన కొన్ని అర్థాలలో ఒకటోది కారు. కారు మబ్బులు విన్నారు ఎప్పుడైనా? కారు అంటే నల్లైన, దట్టమైన అని అర్థం అన్నమాట. దట్టమైన, ఎగసి, వ్యాపించి, సీమ, ప్రదేశం. పదాలు, మార్గాలు. గుణం, స్వభావం. గణం, సమూహం. కరుకు, కఠినమైన. వడి, వేగం. దర్శనం, చూడటం. తర్వాత అంశము, మనకి రెండవ అంశము వ్యతిరేక పదాలు. ఈ వ్యతిరేక పదాల్లో ఒక పదమునకు ముందు కానీ మరొక అక్షరం చేరితే అది వ్యతిరేక పదం అవుతూ ఉంటుంది అన్నమాట. ఆకృతి, నిరాకృతి. ఈ పదంలో మనం నిరాకృతి ని చేరుస్తే ఆకృతికి వ్యతిరేక పదమైంది. జ్ఞానం, అజ్ఞానం. చేర్చింది ఇక్కడ. చేర్చడం వల్ల ఆ పదము వ్యతిరేక పదమైంది. సంతృప్తి, అసంతృప్తి. దృశ్యం, అదృశ్యం. దృశ్యం అంటే చూడటం, అదృశ్యం అంటే కనపడకుండా పోవటం అన్నమాట. భయం, నిర్భయం. అనుకూలం, ప్రతికూలం. సత్యం, అసత్యం. ఆధారం, నిరాధారం. ఇక్కడ వరకు ఇవి వ్యతిరేక పదాలు. తర్వాత అంశం మనకి వచనాలు. మెట్టు, మెట్లు. రకము, రకములు. గుడి, గుళ్ళు. బడి, బళ్ళు. రాయి, రాళ్ళు. మనిషి, మనుషులు. పదం, పదాలు. అడుగు, అడుగులు. ఇంతవరకు మీకు వచనాలు ఉన్నాయి. ఏకవచనం, బహువచనమైంది. తర్వాత అంశము మనము చూసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఇవి చదవండి. ఈ పదాలు ఒక్కొక్కటి చదవండి. మెట్టు, రకము, గుడి, బడి, రాయి. వీటిలను గుడి, బడి, రాయి. రాళ్ళులు అనకూడదు, గూడులు అనకూడదు. తర్వాతవి సంధులు. ఏమిటా కథ? విడతీసేటప్పుడు అర్థవంతంగా విడతీస్తే సంధి చక్కగా అమర్చుకోవచ్చు, తేలికగా పసిగట్టవచ్చు, కనిపెట్టవచ్చు. ఏమిటి ప్లస్ ఆ కథ. ఇత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇత్వ సంధి. ఎవరికెంత, ఎవరికి ప్లస్ ఎంత, ఇత్వ సంధి. జీవగడ్డయి, జీవగడ్డ ప్లస్ అయి, అత్వ సంధి. కవితలల్లిన, కవితలు ప్లస్ అల్లిన, ఉత్వ సంధి. సెలవిచ్చి, సెలవు ప్లస్ ఇచ్చి, ఉత్వ సంధి. కరాగ్రము, కరా ప్లస్ అగ్రము, కరాగ్రము. సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత అంశం సమాసములు. రవిచంద్రులు, రవి మరియు చంద్రులు ద్వంద్వ సమాసము. ఎండ, వానలు. ఎండ మరియు వానలు ద్వంద్వ సమాసము. త్రిమూర్తులు, 3. 3 అనగా 3 సంఖ్యను చూపిస్తుంది కాబట్టి ద్విగు సమాసము.
అష్టదిక్కులు 8 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము. నల్లరాయి, నలుపు అనేటువంటిది విశేషణం, నల్లదైన రాయి విశేషణ పూర్వపద కర్మధార్య సమాసము. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ షష్ఠీ తత్పురుష సమాసము. వీటిలో విభక్తి ప్రత్యయాలు జాగ్రత్తగా గమనిస్తూ సమాసాలు చూడండి. మరి ఈనాటి ఇంటి పని చూస్తే, ఈనాడు మీరు నేర్చుకున్నటువంటి వ్యాకరణాంశాలన్నీ కూడా ఒకసారి రాసి నాకు సకాలంలో పంపించగలరు. ఈ తరగతి ఇంతటితో సమాప్తము. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, జాగ్రత్త, టపాసుల జోలికి ఎక్కువగా వెళ్ళకండి. కరోనా భయం ఒకటి ఉంటుంది, మనకి కూడా జాగ్రత్త ఉండాలి. ఎటువంటి అగ్ని ప్రమాదాలకు లోను కాకుండా దీపావళి చక్కగా గడుపుకోగలరని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తరగతి ఇంతటితో సమాప్తము. పునశ్చరణ కార్యక్రమంలో కలుద్దాము. శుభం భూయాత్.